Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. In this video, I'll explain you the concepts and examples that are required to solve exercise 2.3. టూ సెట్స్ని మనం ఈక్వల్ సెట్స్ అని ఎప్పుడు అంటామంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ సెట్లో ఉండి సెకండ్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ సెట్లో ఉంటే ఆ రెండింటిని ఈక్వల్ సెట్స్ అంటాం. టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ in A belongs to B and every element in B belongs to A. దీన్ని సింబాలికల్గా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. A belonging to B and B belonging to A. If A and B are equal sets, then it can be written as A is equals to B. దీన్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. B is subset of A and A is subset of B if and only if A is equals to B. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను 3 సెట్స్ తీసుకున్నాను ఏబిసి. ఏలో ఎలిమెంట్ సచిన్, ద్రావిడ్, కోహ్లీ. బిలో ఎలిమెంట్ కోహ్లీ, ద్రావిడ్, సచిన్. సిలో ఎలిమెంట్స్ ద్రావిడ్, సచిన్, ధోని. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్, ఏ అండ్ సిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమే బట్ కొంచెం డిఫరెంట్. ఇక్కడ సచిన్ ద్రావిడ్ ఉన్నారు బట్ కోహ్లీకి బదులు ధోని. సో ఏ అండ్ బి ఏమో ఈక్వల్ సెట్స్, ఏ అండ్ సి ఏమో నాట్ ఈక్వల్. ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if A is equals to PQR and B is equals to QPR, then check whether A is equals to B or not. A and B రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉండి బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే దెన్ అప్పుడు ఈక్వల్ అవుతాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్స్ PQR బీలో కూడా ఉన్నాయి. సెట్స్లో ఎప్పుడైనా ఆర్డర్ డజంట్ మ్యాటర్ అండ్ బీలో ఉన్న ఎలిమెంట్స్ కూడా అన్ని ఏలో ఉన్నాయి. సో దేర్ఫోర్ ఏ అండ్ బి బోత్ ఆర్ ఈక్వల్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. సిమిలర్లీ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఇన్ ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. Next example, if A is equals to 1, 2, 3 and so on and n is the set of natural numbers, then check whether A and n are equal. మనకి ఏ సెట్ ఏమో ఇది ఇచ్చారు, n is the set of natural numbers. Set of natural numbers అంటే 1, 2, 3 and so on. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, చెక్ వెదర్ ఏ అండ్ ఎన్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎన్లో ఉన్నాయి కదా అండ్ ఎన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయి, విచ్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ది సెట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు PQRS అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. ఆర్ దే ఈక్వల్? ఏ అండ్ బిలో ఏదైనా కామన్ ఎలిమెంట్ ఉందా? లేదు. సో దే ఆర్ not equal since there are no same elements. Next one, let A be the set of prime numbers smaller than 6 and B be the set of prime factors of 30. Check if A and B are equal. So first, ఏ ఏంటి? ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 6. ప్రైమ్ నెంబర్స్ ఏవేవి అసలు? 2, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 6. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3 and 5. నెక్స్ట్, B is the set of prime factors of 30. First, factors of 30 AV 2, 3, 5, 6, 10 and 15. బట్ ఇక్కడ ఏంటి? సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారు. సో B ఏంటి? 2, 3 and 5. 6, 10, 15 కూడా ఫ్యాక్టర్సే బట్ ఇక్కడ మనకు ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే కావాలి. సో చెక్ ఇఫ్
A and B are equal. ఇక్కడ A belongs to B and B belongs to A. And all the elements of A belongs to B and all the elements of B belongs to A, which implies A is equals to B. Next, show that the set C and B are equal where C is element X such that X is the letter in the word assassination, B is equals to element X such that X is the letter in the word station. ఇక్కడ మన క్వశ్చన్లో సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. ఫస్ట్ దాని రోస్టర్ ఫామ్లోకి రాసుకుందాము. ఇక్కడ సి సెట్ ఏంటి? లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అసాసినేషన్. బేసిక్ రూల్ ఇన్ సెట్స్, రోస్టర్ ఫామ్లో ఎప్పుడైనా కానీ మనం ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు, ఒక్కసారి రాస్తే చాలు. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ, ఎస్ అయిపోయింది, ఐ, ఎన్, ఏ అయిపోయింది, టీ, ఐ, ఓ. ఇక్కడ బిలో ఎస్, టీ, ఏ, టీ is O already, I and O and N. ఇక్కడ ఆర్డర్ వేరైనా కానీ ఎలిమెంట్స్ మాత్రం సేమే. C belongs to B, all the elements of C belongs to B and all the elements of B belongs to C. Therefore, B is equals to C. Next example, consider the sets null set A is equals to 1, 3, B is equals to 1, 5, 7, C is equals to 1, 3, 5, 7, 9. Insert the symbol belongs to or does not belongs to between each of the following pair of sets. So first ikkada null set dash B. ఒక రూల్ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో, null set is subset of every set. సో ఇక్కడ null set belongs to set B. It is the subset. Next, A dash B. ఇక్కడ 1, 3 ఉంది, 1, 3 Bలో ఉందా? లేదు. సో does not belongs to. It is not subset of B. A dash C, 1, 3 and 1, 3, 5, 7, 9. 1, 3 cover అయ్యాయి. సో A is subset of C. B dash C, 1, 5, 7, 1, 5, 9, 1, 5, 9. So B is subset of C. That's it. Simple. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.